మహిమ కలుగునుగాక. దేవాది దేవుని నామములు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మరి దావీదు మహారాజు చక్కని ప్రార్థన చేస్తాడండి. మరి కీర్తన గ్రంథము 102వ అధ్యాయం చూసినట్లయితే చూడండి, మొదటి వచనాల్లో, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్ర నీ యొద్దకు చేరనిము, నా కష్ట దినమున నాకు విముఖుడవై ఉండకము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆయన ఎంత కష్టంలో ఉన్నాడో, ఆయన ఏ బాధలో ఉన్నా కూడా ముందే చెప్పేసుకుంటున్నాడు. దేవునికి చూడండి, దేవా యెహోవా నా ప్రార్థన ఆలకించు, నా మొర నీ యొద్దకు చేరనివయ్యా, నాకు విముఖుడవై ఉండొద్దు, నాకు దూరం అయి ఉండొద్దు, నా కష్ట దినమున నాకు దూరం అవ్వద్దయ్యా, నా ప్రార్థన ఆలకించు, నా మొరను ఆలకించు దేవా, నాకు నా నా మొరకు చెవియొగ్గుము, నేను మొరలిడు నాడు త్వరపడి నాకు ఉత్తరం ఈ దేవా, నేను కంగారులో ఉంటా, నేను భయంలో ఉన్నా, నేను ఎంతో తొందరలో ఉన్నా, త్వరపడి నాకు ఉత్తరం ఈ దేవా, నన్ను అడిగేదానికి నాకు జవాబు నీ దేవా అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నాడు. మహారాజు అండి, గొప్ప రాజు, యుద్ధ నేర్పరి, ఎంతో శక్తియుక్తులు కలిగినటువంటి వాడు. అంత మంచి దావీదు ఏ తప్పు చేసినా దేవుని దగ్గర క్షమాపణ అడిగేవాడు, క్షమాపణ పొందేవాడు, దేవుళ్ళు తిరిగి భయభక్తులతో నడిచినటువంటి మహా గొప్ప రాజు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రంలే కలుగునుగాక. మరి అందుకని దేవుని మనం ఎప్పుడు కూడా విడవక ఎడబాయక దేవునితో ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, ఆమేన్.